అందరికీ నమస్కారం అండి. కూటమి నాయకులు మేము అధికారంలోనికి వస్తే వాలంటీర్ వ్యవస్థను ఇంకా అధికంగా దృఢపరుస్తాము, అలాగే వాళ్ళ గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచుతూ ఇస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం ఉంచాలని భావిస్తుందా లేదంటే తీసివేసేయాలని భావిస్తుందా ఏంటి అనేది ఇటు ప్రజల్లోనూ ఇటు వాలంటీర్ వ్యవస్థలోనూ కూడా సర్వత్రా ఒక చర్చనీయాంశం అయినటువంటి సందర్భం ఇప్పుడు. అయితే దీనికి సంబంధించి మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము అన్నటువంటి విషయాన్ని ప్రభుత్వము చెప్పింది ఇప్పుడు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది అన్నటువంటిది పక్కా. కాబట్టి అయితే ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నటువంటి విషయం ప్రభుత్వం ఎప్పుడైతే చెప్పిందో దీనికి సంబంధించినటువంటి ఒక అధ్యయన కమిటీ వేసింది. అలాగే ఈ వాలంటీర్ వ్యవస్థను మానిటర్ చేసే విధంగా ఒక మినిస్టరీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల విభాగంలో దాదాపుగా 2,40,000 మందిని గత ప్రభుత్వము నియమించింది, 2,40,000 మందిని. అయితే అందులో ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో, ఎన్నికల తరువాత కూడా కొంతమంది రాజీనామాలు చేసినటువంటి సందర్భంలో సుమారుగా 103,000 మంది వరకు కూడా రాజీనామా చేశారని ప్రభుత్వ అధ్యయనం ద్వారా తెలిసింది. అంటే దాదాపుగా 1,30,000 మంది వరకు కూడా వాలంటీర్లు రాజీనామా చేయకుండా ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నారు అన్నటువంటి సంగతి గుర్తించారు ప్రభుత్వం. అయితే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థలో విద్యార్హతలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి విద్యార్హతలు ఉన్నాయి, వాలంటీర్ వ్యవస్థలో సమగ్రమైనటువంటి మార్పును తీసుకురావాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. అయితే పెన్షన్ల పంపిణీ కాకుండా మరికొన్ని బాధ్యతలను కూడా ఇట్లా ముఖ్యంగా గ్రామ సచివాలయాలకు అనుసంధించాలన్నటువంటి ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ వాలంటీర్ వ్యవస్థను గ్రామ సచివాలయాలకు అనుసంధించి ఇంకా మెరుగైనటువంటి సేవలు వీళ్ళ ద్వారా పొందాలని. అయితే మీ సేవ తరహాలో ఉండేటటువంటి సర్వీసులన్నింటినీ కూడా విద్యావంతులైనటువంటి వారికి ఈ సర్వీసులను కేటాయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కొన్ని సూచనలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇంతవరకు వాలంటీర్లలో పీజీ చేసినటువంటి వాళ్ళు 5% మంది ఉన్నారు, అధిక విద్యార్హతలు కలిగినటువంటి. అలాగే డిగ్రీ చేసినటువంటి వారు 32% మంది ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిస్తే 40% మంది సుమారుగా అధిక విద్యార్హతలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు. డిప్లొమా చేసినటువంటి వాళ్ళు 2% మంది ఉన్నారు. అయితే ఇంటర్మీడియట్ చేసినటువంటి వాళ్ళు 48% మంది, సగానికి వీళ్ళే ఉన్నారు. అయితే 10th మాత్రమే చదివి వాలంటీర్లుగా ఉన్నటువంటి వాళ్ళు 13% మంది ఉన్నారు. వీరంతా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లుగా ప్రభుత్వం అధ్యయనంలో తెలుస్తోంది. అయితే ఈ వ్యవస్థని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి దానిలో భాగం చేయడం ద్వారా శిక్షణను వీళ్ళకి ఇచ్చి విద్యార్హతలకు తగినటువంటి అంశాలలో వీళ్ళకు శిక్షణ ఇచ్చి ఆ శిక్షణ ద్వారా కనీసం 3 ఏళ్ళు వాలంటీర్ వ్యవస్థలో పనిచేసినటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కలిగేటట్టు విధంగా ప్రభుత్వం అయితే ఇప్పుడు భావిస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ విధంగా వాళ్ళకు సరైనటువంటి విధానాన్ని తీసుకొచ్చి సరైనటువంటి ఉద్యోగాన్ని, వాళ్ళకి విద్యార్హతకు సరిపడేటటువంటి ఉపాధిని కల్పించి ఉద్యోగాన్ని కల్పించే విధంగా అయితే ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం. అయితే దీనిలో భాగంగా ఏజ్ గ్రూప్ పైన కూడా దీని ప్రకారంగా చూస్తే వాలంటీర్ వ్యవస్థలో 25% మంది 20 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్కుల్లోపే ఉన్నారు. అలాగే 26 సంవత్సరం నుంచి 30 సంవత్సరం లోపు ఉన్నటువంటి వారు 34% మంది ఉన్నారు. అలాగే 31 సంవత్సరం నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు 28% మంది మాత్రం ఉన్నారు. అలాగే ఈ కేటగిరీల అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఉన్నత ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కలిగే విధంగా వీళ్ళకి, అలాగే వారికి 2-3 ఏళ్ల పాటు శిక్షణ ఇచ్చైనా కానీ వారు ఉపాధి మంచి ఉద్యోగ మార్గాన్ని అందుకునేలాగా అవకాశాలపైన కూడా ప్రభుత్వం అయితే అధ్యయనం చేసినట్టుగా సమాచారం తెలుస్తుంది. అయితే ఈ కమిటీకి సంబంధించిన ప్రకారంగా వాలంటీర్ల విధులు, అలాగే ఎన్నికలకు ముందు ఈ కూటమి ఇచ్చినటువంటి హామీలో భాగంగా 10,000 రూపాయలకు వీళ్ళకి గౌరవ వేతనాన్ని పెంచుతారు. అలాగే దాని మీద కొన్ని
విధులను వీళ్ళ తాలూకా విధి విధానాలు సంబంధించినటువంటి ఎటువంటి బాధ్యతలను వీళ్ళకి అప్పజెప్పాలి అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేయడం ద్వారా వీరితో పని చేయించుకోవాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది ప్రస్తుతానికి. కాబట్టి దీనిపై కసరత్తు కూడా, అంటే యుద్ధ ప్రాతిపదికన కసరత్తు చేస్తుంది. నెల రోజుల్లో సమయం కావాలి కాబట్టి ఈ నెల రోజుల్లో దీని మీద విధి విధానాలు వచ్చి వీళ్ళకి ఎటువంటి బాధ్యతలు ఇప్పిస్తారు అన్నటువంటిది ప్రభుత్వం అయితే ఇప్పుడు బాగా ముందుకు అడుగులు వేస్తుంది, ప్రభుత్వం కదులుతోంది. కాబట్టి ఈ వాలంటీర్ల సేవలను సమగ్రంగా వినియోగించుకునేటటువంటి ప్రణాళికను ఏపీ ప్రభుత్వం చకచక యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంది. అయితే ఇది ఎప్పుడు నుంచి అమలు అవుతుంది అని అంటే సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ల పంపిణీ నాటికి ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది, ప్రభుత్వ వర్గాల్లో కనిపిస్తుంది. కాబట్టి వాలంటీర్ వ్యవస్థపై త్వరలో విధి విధానాలు, వారి యొక్క బాధ్యతలు, జీతభత్యాలు, వారికి ఎటువంటి బాధ్యతలు అప్పచెప్తారు అన్నటువంటి సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్తో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అతి త్వరలో విధి విధానాలను ప్రకటించనున్నట్లుగా తెలుస్తుంది.